హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో మనం క్లాసిఫికేషన్ ఆడ్ వన్ అవుట్ అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా చూసాం. క్వశ్చన్ నంబర్ 51 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ లో స్క్వేరు, సర్కిల్, ఇంటూ, ప్లస్, ట్రయాంగిల్ ఉన్నాయి. అంటే ఫస్ట్ పిక్చర్ లో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సెకండ్ పిక్చర్ లో కూడా గమనించండి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. థర్డ్ పిక్చర్లో గమనించండి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కామన్గానే ఉన్నాయి. ఫోర్త్ పిక్చర్లో గమనించండి 2 సర్కిల్స్ ఇచ్చున్నారు ఇక్కడ. అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఫోర్త్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 52 చూడండి. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్లో కొన్ని రకాల షేప్స్ ఇవ్వబడ్డాయి. అయితే ఫస్ట్ ఆప్షన్లో 3 భుజాలు, 4 భుజాలు, 5 భుజాలు, 6 భుజాలు ఒక వరుస క్రమం ఉంది. సెకండ్ ఆప్షన్లో కూడా 3 భుజాల దగ్గర నుంచి చూద్దాం. 3 భుజాలు లెఫ్ట్ సైడ్కి 4, 5, 6 ఇది లెఫ్ట్ సైడ్కి ఒక వరుస క్రమంలో ఉంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో ట్రయాంగిల్ దగ్గర నుంచి చూద్దాం. 3 భుజాలు మళ్ళీ లెఫ్ట్ పైన 4, 5 భుజాలు, 6 భుజాలు ఇది కూడా ఒక సిరీస్లో ఉంది. ఫోర్త్ ఆప్షన్లో చూడండి, ట్రయాంగిల్ దగ్గర నుంచి తీసుకుందాం. 3 భుజాలు పైకి 4 భుజాలు పక్కన 6 భుజాలు వచ్చింది. కాబట్టి ఇక్కడ వరుస క్రమంలో లేదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 53 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో 2 ఒక రొటేట్ చేసినలాగా కనిపిస్తున్నాయి. కానీ ఇవి రొటేట్ చేస్తే ఏర్పడే పిక్చర్స్ కాదు. మరి ఇక్కడ స్క్వేర్ టైప్లో 4 భుజాలు కలిసిన చోట ఏ వైపు అయితే భుజాన్ని పొడిగించున్నారో దానికి ఆపోజిట్ కార్నర్లో ఒక లైన్ సెగ్మెంట్ ఇవ్వబడింది ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్లో చూడండి, స్క్వేర్కి ఏ వైపునైతే భుజాన్ని పొడిగించున్నామో దానికి ఆపోజిట్ కార్నర్లో లైన్ సెగ్మెంట్ ఇవ్వబడింది. థర్డ్ ఆప్షన్లో స్క్వేర్కి ఏ వైపునైతే మనం పొడిగించున్నామో దానికి ఆపోజిట్ కార్నర్ కాకుండా పక్కనే ఉన్న కార్నర్ నుంచి లైన్ సెగ్మెంట్ ఇవ్వబడింది. ఫోర్త్ ఆప్షన్లో స్క్వేర్కి ఏ వైపునైతే మనం ఏ కార్నర్ దగ్గర భుజాన్ని పొడిగించున్నామో దానికి ఆపోజిట్ కార్నర్ దగ్గర లైన్ సెగ్మెంట్ ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఇచ్చున్నాడు. కాబట్టి ఇందులో థర్డ్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 54 చూడండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్లో హెక్సాగాన్ ఇచ్చున్నారు. అందులో ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. దానికి ఎడమ వైపున పై భాగాన ఒక బ్లాక్ డాట్ ఇచ్చాడు. క్వశ్చన్లో బ్లాక్ డాట్ ఉంటే ఈ బ్లాక్ డాట్ ఆధారంగానే ఆన్సర్ ఉంటుంది అని గుర్తించాలి. సో సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి సేమ్ అదే హెక్సాగాన్లో సేమ్ అదే భుజానికి సమాంతరంగా ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చి డాట్ని కింది వైపున ఇచ్చాడు, రైట్ సైడ్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకు ఈ 2 డిఫరెంట్గానే ఉన్నాయి, ఒకదానికొకటి డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. కాకపోతే థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్కి దేనికి రిలేటెడ్గా ఉంటాయో చూసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్తో చెక్ చేద్దాము. ఫస్ట్ ఆప్షన్ని కొద్దిగా లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే మనకు థర్డ్ ఆప్షన్ ఏర్పడుతుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడే ఉంది బ్లాక్ డాట్. అదే థర్డ్ ఆప్షన్ని మరికొంత లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే లేదా ఫస్ట్ ఆప్షన్ని 180 degrees లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ ఏర్పడుతుంది. లెఫ్ట్ సైడే బ్లాక్ డాట్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్కి ఇవి రిలేటెడ్గా ఉన్నాయి, థర్డ్, ఫోర్త్. కానీ సెకండ్ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 55 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో 4 భాగాలలో 1, 2, 3 గీతలతో ఇచ్చున్నారు. అయితే సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో అవి హారిజాంటల్గా సమాంతరంగా ఉన్నాయి. కానీ ఫస్ట్ ఆప్షన్లో నిలువుగా వర్టికల్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 56 చూడండి. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో అన్నీ కంబైన్డ్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ 3 లైన్స్కి డివైడ్ చేసుకోండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో బాగా గమనించండి. 3 ట్రయాంగిల్స్, 3 సర్కిల్స్ బ్లాక్ డాట్గా ఇచ్చున్నాడు.
అయితే ఫస్ట్ ఆప్షన్లో 3 డాట్స్ కలిపి ఒక అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ను, 3 ట్రయాంగిల్స్ కలిపి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను ఏర్పరుస్తాయి. అదేవిధంగా సెకండ్ ఆప్షన్లో 3 ట్రయాంగిల్స్ అనేటివి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ను, 3 డాట్స్ అనేటివి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను ఏర్పరుస్తాయి. కానీ థర్డ్ ఆప్షన్లో 3 డాట్స్ ఒక అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ను, 3 ట్రయాంగిల్స్ కూడా ఒక అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ను ఏర్పరుస్తాయి. ఫోర్త్ ఆప్షన్లో 3 ట్రయాంగిల్స్ కలిపి ఒక అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ను, 3 డాట్స్ కలిపి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను ఏర్పరుస్తాయి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో ఒక అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతున్నాయి. కానీ థర్డ్ ఆప్షన్లో మాత్రం 2 అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతున్నాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ను కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 57 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకు 2 చిన్న సర్కిల్స్ ఇచ్చిన్నారు. ఆ 2 సర్కిల్స్ దగ్గర ఉన్న యాంగిల్స్ని గమనించండి. ఫస్ట్ ఆప్షన్లోను, సెకండ్ ఆప్షన్లోను, థర్డ్ ఆప్షన్లోను 90 డిగ్రీస్ ఫామ్ అవుతాయి. అయితే ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చిన దగ్గర 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ యాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఫోర్త్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ 58th క్వశ్చన్ చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లోనూ ఒక సర్కిల్ ఆకారంలో ఒక యారో మార్క్ ఇచ్చిన్నారు. లోపల మనకు కొంత యాంగిల్ ఇచ్చిన్నాడు. అయితే ఫస్ట్ ఆప్షన్లోను, సెకండ్ ఆప్షన్లోను, ఫోర్త్ ఆప్షన్లోను లోపల ఇచ్చిన యాంగిల్ 90 డిగ్రీస్ను తెలియజేస్తుంది. కానీ థర్డ్ ఆప్షన్లో ఇచ్చిన ఆప్షను 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ యాంగిల్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ను కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ 59th క్వశ్చన్ చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకు ఒక స్క్వేర్స్ ఇచ్చి వాటి యొక్క డయాగ్నల్కి ఆ వైపున ఈ వైపున ఒక బ్లాక్ డాట్స్ ఇవ్వడం జరిగింది. అయితే బ్లాక్ డాట్స్ ఇచ్చారు అని అంటే బ్లాక్ డాట్స్ ఆధారంగానే ఆన్సర్ ఉంటుంది అని గుర్తించాలి. కానీ ఇచ్చిన ఫిగర్స్లో మనకు థర్డ్ ఆప్షన్లో రెక్టాంగిల్ లాగా ఉంది. కానీ బ్లాక్ డాట్స్ ఇచ్చినప్పుడు బ్లాక్ డాట్స్ ఆధారంగానే క్వశ్చన్కి ఆన్సర్ని గుర్తించాలి. కాబట్టి ఇక్కడ బాగా గుర్తించండి. మనకి ఇచ్చిన డయాగ్నల్కి ఆ వైపున ఈ వైపున 2 వైపులా బ్లాక్ డాట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్లోను, సెకండ్ ఆప్షన్లోను, థర్డ్ ఆప్షన్లోను. కానీ ఫోర్త్ ఆప్షన్లో మాత్రం డయాగ్నల్కి ఒకే వైపున 2 బ్లాక్ డాట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఫోర్త్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి.